అరే డప్పు కొట్టండి బేటా, కొట్టండి. पुरंदर क्षत्रिय कुलावतंस राजाधिराज राजमार्तांड राजगंभीर राजा शिव छत्रपति महाराज की, राजा शिव छत्रपति महाराज की। हर 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 हर
మన ధన జీవితాలను అర్పించి మన ధర్మాన్ని సురక్షితంగా ఉంచడానికి కోసమని ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా శపథం తీసుకుంటున్నాము. జై భవానీ, భారత్ మాతా కీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ, వీర శివాజీ, జై భవానీ. అందులారా ఈరోజు భారత్ స్వాభిమాన్ పతంజలి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 396వ జయంతి ఉత్సవాలను ఇక్కడ ఆరాన్ చౌరస్తా వద్ద శివాజీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించుకున్నాము. అనేక మంది హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, యజ్ఞం చేయడం జరిగింది. నిజంగా 395 సంవత్సరాల కింద జన్మించినట్టు మరి శివాజీని ఇప్పటి వరకు గుర్తుంచుకుంటున్నామంటే ఆ శివాజీ యొక్క ఘనత అటువంటిది. మరి షాహాజీ, జిజుబాయి పుత్ర సంతానము శివాజీ పుట్టిన సమయంలో హిందువులపైన ఆక్రమణలు, మరి గోవులను హతమార్చడాలు, మందిరాలను కూల్చడము, ఆవులను చంపి వాటి మరి ఆ విగ్రహాల పైన ఆ పువ్వు వేయడము, రక్తాన్ని చిల్లడము, ఇటువంటి భయంకరమైన స్థితిలో హిందూ జాతి పూర్తిగా సర్వనాశనం అవుతున్నటువంటి స్థితిలో మరి ఒక అవతారంగా శివాజీ జయించడం జరిగింది. మరి శివాజీ యొక్క స్ఫూర్తిని మనం అందరం తీసుకోవాలి. 12 ఏళ్ల వయస్సులోనే ఒకడు కసాయివాడు గోమాతను సంహరిస్తున్న సమయంలో వారి చేతి వేలను నరికేస్తాడు. బీజాపూర్ సుల్తాన్ దగ్గర, ఆదిల్ షా దగ్గర బందీ సలాం పెడుతుంటే, తండ్రి కూడా షాహాజీ కూడా సలాం పెడుతుంటే ఆ దురుస్తులకు నేను మంచను అని అంటాడు. 19 ఏళ్ల వయస్సులోనే 40 కోటలను స్వాధీనం చేసుకున్నాడు శివాజీ. మరి ఔరంగజేబును అందరినీ గడవడలాడుతున్నటువంటి శివాజీ మాట్లాడుతున్నాడు. ఆర్య చక్రవర్తి సామ్రాజ్యాన్ని స్థాపన చేయడం కోసం మనమందరం ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి. మనమందరం చెప్తాము, ఆర్య ధర్మాన్ని రక్షించడం కోసము, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము మన స్త్రీమూర్తులను, మన తల్లులను, మన గోజాతిని, మన సంస్కృతిని రక్షించడం కోసము శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి మన మహనీయులు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు మరి రాజరాజేంద్ర చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వారు మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరి హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అని చెప్పేసి మరి తనకంటే 10 రెట్లు ఎక్కువ సైన్యం ఉన్నటువంటి మొఘలులను ధైర్యంగా ఎదిరించి ఛత్రపతిగా నిలిచాడు. ఛత్రపతి అంటే రక్షకుడు. మరి అటువంటి మహనీయుడు, మరి మహనీయుని యొక్క జన్మదినం మనం ఈరోజు జరుపుకోవడము, దానిలో మనం పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. రానున్న కాలంలో 395 జన్మదినం, రానున్న కాలంలో మరి వారిని మహనీయుని అనుసరించి మరి హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సంఘటితంగా ఉండి ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి మట్టుబెట్టే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి శివాజీ మహారాజు నిజానికి కూడా మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఒక శివాజీ ఓన్లీ హిందుత్వం కోసం, హిందుత్వాన్ని కాపాడే రక్షకుడిగా నిలిచిండు, కానీ మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని జన్మదినం మన చేతుల మీద మరి జరుపుకుంటాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లనే ఈరోజు మా అధ్యక్షుడు కొడుకు మరి సిరిప నిఖిల్ గారి జన్మదినం సందర్భంగా వారికి కూడా నిఖిల్ గారు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి వారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో చల్లగా మరో శివాజీలా తయారై ఈ సమాజానికి మనందరికీ కూడా మళ్ళీ అందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు 390వ జన్మదినం సందర్భంగా స్థానిక శివాజీనగర్లో శివాజీ విగ్రహానికి పూలమాలేసి ఆయనకు
శుభాశీస్సులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనం అందరం కూడా శివాజీ ఎలాగైతే మన హిందూ జాతి కోసం పోరాడిండో, మొఘలులతోని నిజాములతోని అందరితో కొట్లాడి మన హిందూ దేవాలయాలు కాపాడి హిందువులను కాపాడి తరిమి కొట్టి సామ్రాజ్యం స్థాపించాడు. అలాగే ఈ రోజులో కూడా మన హిందూ పౌరులందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క శివాజీలాగా తయారై మన హిందూ మతం గురించి హిందువుల గురించి పోరాడాలి. అలాగే ఎవరు కూడా ఇన్కమ్ చేయకుండా హిందూ అనగానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ముందుకు సాగాలి. మన శివాజీ ఎలాగైతే హిందువుల కోసం ధర్మం కోసం పోరాడిందో అలాగే మనం కూడా శివాజీలాగా పోరాడాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. అదే టైంలో మన శివాజీ కూడా లౌకికవాదం అన్ని మతాలను ఆదరించిండు. ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పోరాడిలో వాళ్ళతో యుద్ధాలు చేసిండు, వాళ్ళని మట్టుపెట్టిండు, వాళ్ళ సామ్రాజ్యం కూర్చి మన సామ్రాజ్యం స్థాపించిండు. మనం కూడా శివాజీ బాటలో నడిచి శివాజీలాగే ముందుకు ప్రయాణించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శివాజీ మహారాజ్కి. దేశ రక్షణే ధ్యేయంగా ధర్మరక్షణే ధ్యానంగా మన హిందువులందరినీ మేలుకొల్పడానికి నిజంగా జన్మించాడని మనం చెప్పవచ్చు. 390వ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. శివాజీ నగర్లో ఉంటూ శివాజీకి పూలమాల సమర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా స్కూల్ తరఫున ధన్యవాదాలు అందరికీ తెలుపుతూ, హైందవ జాతిని మేలుకొల్పడానికే పుట్టాడని మనం చెప్పవచ్చు. ఇటువంటి మహానుభావులు నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతిరోజు ఈ ఒకటే రోజు కాదు, ఈ రోజే కాకుండా ప్రతిరోజు మనం స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు పెద్ద ఎత్తున జరగాలని నిజామాబాద్ ఇందూరు పట్టణ ప్రజలందరికీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్.